అందరికి నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నాండి. అదేటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబోరు మీద పడి దొగ్గోలేడతారేటి? మరి ఆ మాటకొస్తే విశాఖ ఉక్కుని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. ఆపారేటి? పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దోచేసుకుంటున్నారు కదా, అది ఆపారా ఏటి? ఇక వాలంటీర్లకు అయితే 10,000 యాత్ర ఇస్తాను ఓట్లు వేయించుకొని అధికారం దక్కాక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోండ్రాని వేలేశారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరూర్ల బెల్ట్ షాపులు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక శాంతి భద్రతలు ఇస్తాను శపథాలు చేసి కుర్సీ ఎక్కిన 6 నెలలకి 60కి పైగా ఆడబిడ్డల మాన ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, ఇక దాన్ని ఆపారా ఏటి? ఇక ఫ్రీ ఇసుక అని చెప్పి గతంలో 850కి దొరికే ఇసుకని 1300 చేసి అమ్మేస్తున్నారు, దాన్ని ఆపారా ఏటి? ఇలా పెద్ద ఆయన విజన్ ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం ఆపడు. మరి ఆయన ఇస్తానన్న హామీలకు ఆశపడి ఓట్లేసి 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, అలవాటు ప్రకారం అంగుళంగులు దించుతుంటాడు. తట్టుకోవడం తప్పదు కదా. మరి చివరిగా ఓ మాట, ఎన్నికల్లో పోటీ చేయడానికి బావు